నేను రాగులతోటి హల్వా చేసిన. మా సైడ్ అయితే ఇవి తైదలు అంటారు. ఇక రాగులు అంటేనే అందరికి అర్థమవుతుంది అనేసి రాగులతోనైతే హల్వా చేసిన నేను. కాకపోతే ఫుల్ వీడియో తీద్దాం అనుకున్నా, ఫుల్ వీడియో రాలేదు, మిస్ అయినాయి వీడియోలు మధ్యలో. అందుకని ఫుల్ వీడియో రాలేదు. సింపుల్గా చేసుకోవచ్చు ఇది. ఫస్ట్ ఒక కప్పు రాగులు తీసుకొని బాడీలో వేయించుకోవాలి. ఒక 5 నిమిషాలు వేయించుకొని అవి మిక్స్ పట్టుకోవాలి. మెత్తగా మిక్స్ పట్టుకొని పక్కకి పెట్టుకోవాలి. తర్వాత వేయించిన దాంట్లోనే నెయ్యి వేసుకొని కొంచెం కాజు, వాటర్ మిలన్ సీడ్స్, బాదం అవన్నీ వేసుకొని వేయించుకొని పక్కకి పెట్టుకోవాలి. అందులో వాటర్ వేసుకోవాలి. ఒక 2 గ్లాసుల వాటర్ వేసుకొని మరగబెట్టుకోవాలి. వాటర్ మరిగినాక మనం ఈ రాగుల పిండి కూడా వాటర్లో తడిపి వేసుకుంటే బాగుంటుంది. అట్లనే డైరెక్ట్ వేసేస్తే కలవది. నేను కొంచెం అంత డైరెక్ట్ వేసిన తర్వాత మళ్ళీ వాటర్లో వేసి కలుపుకున్న మంచిగా వచ్చింది. ఇక అవన్నీ ఏమంటారు, కొంచెం కొన్ని వీడియోలు అయితే మధ్యలో మిస్ అయిపోయినాయి. పచ్చి కొబ్బరి అయితే కంపల్సరీ వేసుకోవాలి ఈ హల్వాలో. నెయ్యి, పచ్చి కొబ్బరి ఉంటే మంచిది. చాలామంది షుగర్ పేషెంట్లకు అయితే ఇదైతే చాలా మంచిది. ఎందుకంటే రొట్టెలు తినాలి ఖచ్చితంగా. ఇవి తైద రొట్టెలు అంటారు మా సైడు. తైద రొట్టెలు తింటే మంచిది. జావా కంటే ఇందులో బెల్లమే చేసుకుంటున్నాం కాబట్టి బెల్లం హెల్త్కి మంచిది. అంత షుగర్ అయితే అంత మంచిది కాదు కదా, బాగుంటుంది. అప్పుడప్పుడు ట్రై చేసుకోవచ్చు. 2 రోజులకు ఒకసారి తిన్నా కూడా ఏం కాదు. ఇదైతే చాలా మంచిగా ఉంటుంది. ట్రై చేసుకోండి ఒకసారి. కాకపోతే వీడియో నేను ఫుల్ వీడియో తీద్దాం, మంచిగా క్లారిటీగా అంతా పెడదాం అనుకున్నా. కాకపోతే మిస్ అయిపోయింది అంతా. మంచిగా ఒక 5 నిమిషాల పైనే ఉంటుండే వీడియో. ఇదైతే మిస్ అయిపోయింది. కానీ ఇట్లా చేసుకుంటే అయితే బాగుంటుంది. బెల్లం కూడా కొంచెం నేను ఎప్పుడో తీసుకొచ్చిన బెల్లం ఉంటే ఇట్లాగా నేను అది కొంచెం వాష్ చేసుకుని వేసుకుంటా. ఎందుకంటే మనం ఉంటుందేమో దాని మీద డస్ట్ అని నా ఫీలింగ్తో నేను కడిగేసుకున్న బెల్లం లాస్ట్గా ఫైనల్కి అయితే ఇగో ఇట్లా వచ్చింది. పచ్చి కొబ్బరితో కొంచెం డెకరేషన్ చేసినా బాగా వచ్చింది. ఓకే, బాయ్.